శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 73వ సర్గము. విషాదగ్రస్తుడైయున్న రావణుని ఓదార్చి ఇంద్రజిత్తు సమరభూమియందు ప్రవేశించుట. అంతర్హితుడైన అతని శరధాటిని గమనించి రామలక్ష్మణులు మూర్ఛిల్లినట్లు ఉండిపోగా ఇంద్రజిత్తు లంకకు చేరి రావణునకు తన విజయములను తెలుపుట. పిమ్మట ప్రాణములతో బయటపడిన రాక్షసులు రణరంగమున దేవాంతకుడు, త్రిశిరుడు, అతికాయుడు మున్నగు యోధుల మృతిని గూర్చి వెంటనే రావణునకు నివేదించిరి. ఆత్మీయుల మృతివార్తను విన్నంతనే రాక్షసరాజైన రావణుడు మిగుల వ్యాకులుడై కంటతడి పెట్టెను. పిదపాతడు తన పుత్రులు సోదరులు ఘోరముగా మృత్యువాత పడుటచే ఎంతయో విచారగ్రస్తుడై వారి ధ్యాసలోనే మునిగిపోయెను. ఇట్లు దీనుడై శోకసముద్రమున మునిగియున్న రాజును అనగా రావణుని జూచి అతని కుమారుడు రథికులలో శ్రేష్ఠుడు అయిన ఇంద్రజిత్తు అతనితో అనగా తన తండ్రితో ఇట్లు వచించెను. తండ్రి రాక్షసరాజా, ఈ ఇంద్రజిత్తు బ్రతికియుండగా నీవు ఈ విధముగా వ్యాకులపడుట ఏమాత్రమూ తగదు. కథనరంగమున ఈ ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటికి గురి అయిన వాడు ఎవ్వడునూ ప్రాణములతో మిగులుట కల్లా. నేడే నేను రామలక్ష్మణులిరువురి శరీరములపై వాడి అయిన నా శర పరంపరతో దెబ్బతీసెదను. నా బాణముల ధాటికి వారి దేహములు చిన్న భిన్నములగును. అంతేకాదు ఆ ఇరువురును ప్రాణములను కోల్పోయి నేల కొరుగుటయు తథ్యము. ఈ దృశ్యమును నీవు చూతువుగాక. ఇంద్రుని జయించిన నా ఈ దృఢమైన ప్రతిజ్ఞను వినుము. నేడే రామలక్ష్మణులను అమోఘములైన నా శరములకు బలి ఇచ్చెదను. నా ప్రయత్నమునకు విధి కూడా తోడ్పడును. నాడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞవేదిక యందు విష్ణువు అనగా వామనుని వలె నేడు సాటిలేని నేను తీవ్ర పరాక్రమమును ప్రదర్శించెదను. దానిని ఇంద్రుడు, యముడు, ఈశ్వరుడు, సాధ్యులు, అశ్విని దేవతలు, అగ్నిదేవుడు, సూర్యచంద్రులు దర్శించెదరు. దృఢమైన బలపరాక్రమములు గలవాడైన ఆ ఇంద్రజిత్తు ఇట్లు పలికిన పిమ్మట రాజాజ్ఞను గైకొని వాయువేగముతో సాగిపోగల ఒక మహారథమును అధిరోహించెను. దానికి మేలుజాతి అశ్వములు పూంచబడి ఉండెను. శత్రువులను అదుపు చేయగల మహాతేజస్వియగు ఇంద్రజిత్తు సూర్యరథముతో సమానమైన తన రథముపై వెంటనే సమరభూమికి బయలుదేరెను. మిగుల శక్తిమంతుడైన రావణసుతుడు ఇట్లు పురోగమించుచుండగా మిక్కిలి బలశాలురు, శ్రేష్టమైన ధనస్సులను చేబూనిన వారు అయిన పెక్కుమంది రాక్షస యోధులు యుద్ధోత్సాహముతో ఆయనను అనుసరించిరి. ఇంద్రజిత్తు యొక్క అనుచరులలో కొందరు మదపుటేనుగులపైనను మరికొందరు మేలుజాతి అశ్వముల మీదను ఎక్కి ఈటెలు, ఇనుపగుదియలు, ఖడ్గములు, గండ్ర గొడ్డళ్ళు, గదలు మున్నగు ఆయుధములను ధరించియుండిరి. ఇంద్రజిత్తు యుద్ధమునకు బయలుదేరినప్పుడు శంఖములను పూరించిరి, భేరీలను మ్రోగించిరి, వందిమాగధులు స్తుతించిరి. శత్రుసూదనుడైన ఆ రావణసుతుని రథముపై గల శ్వేతఛత్రము శంఖము వలె చంద్రుని వలె ఆహ్లాదకరముగా శోభిల్లుచుండెను. అప్పుడు అతడు పున్నమి నాటి చంద్రునితో గూడిన ఆకాశము వలె తేజరిల్లుచుండెను. వీరుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడు అయిన ఇంద్రజిత్తునకు ఇరుపార్శ్వములా చేరి పరిచారకులు బంగారు దండములతో శలాకలతో ఒప్పుచున్న వింజామరలను చేబూని అతనిని సేవించుచుండిరి. అసంఖ్యాకులైన యోధులతో అనగా బలములతో కూడి సమరరంగమునకు వెళ్ళుచున్న తన తనయుని జూచి సకలైశ్వర్య సంపన్నుడు రాక్షస రాజు అయిన రావణుడు ఇట్లు నుడివెను. కుమారా, నీవు సాటిలేని వీరుడవు. సురరాజైన ఇంద్రుని సైతము జయించినవాడవు. ఇంకా అలవోకగా తిరస్కరింపదగిన మానవమాత్రుడగు రాముని చంపుట నీకొక లెక్కయా? అనగా అనాయాసముగా జయింపగలవు. ఈ విధముగా ఆ రాక్షస ప్రభు తన సుతునకు మహాశిస్సులను అందించెను. సూర్యుని తేజస్సులను విరజిమ్ముచున్నవాడు నిరుపమాన యోధుడు అయిన ఇంద్రజిత్తుచే లంకానగరము భాస్కరుని కాంతులతో విరాజిల్లుచున్న గగనము వలె అలరారుచుండెను. మిగుల తేజస్వి అయిన ఆ ఇంద్రజిత్తు క్రమముగా రణభూమికి చేరి రథము చుట్టూను వ్యూహాత్మకముగా ఆయా ప్రదేశములలో రాక్షస యోధులను నిలిపెను. అగ్నిదేవుని వలె తేజస్సంపన్నుడైన ఆ రాక్షస శ్రేష్ఠుడు మంత్రపూర్వకముగా విద్యుక్తముగా అగ్నికి ఆహుతులను సమర్పించెను. ప్రతాపశాలి అయిన ఆ రాక్షస ప్రముఖుడు పూలమాలలు, సుగంధములు మొదలగు వాటితో చేర్చి పేలాలు మున్నగు హోమద్రవ్యములను అగ్నికి ఆహుతిగా సమర్పించెను.
ఆ సమయమున అతడు శరములను పరిస్తరణములుగా అనగా దర్భలుగా, ఎర్రని వస్త్రములను ఇనుప స్రువమును ఉపయోగించెను. అతడు యుద్ధభూమియందు అగ్ని చుట్టూను పరిస్తరణములను అనగా దర్భలను చిన్న చిన్న ఈటెలను పరచి సజీవముగానున్న నల్లని మేక యొక్క కంఠమును పట్టుకొనెను. పిదప దానిని అగ్నికి ఆహుతిగా ఇచ్చెను. అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలించినవి. అందు విజయసూచకములైన చిహ్నములు గోచరించినవి. అంతటా అగ్నిదేవుడు మేలిమి బంగారు ఆభరణములను ధరించి ప్రదక్షిణపూర్వకముగా తిరుగుచున్న జ్వాలలు అనగా కాంతులు గలవాడై స్వయముగా వచ్చి ఆ ఆహుతిని అనగా హోమద్రవ్యమును స్వీకరించెను. తదుపరి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ఆవాహనమునర్చి తన ధనస్సును రథమును అచట ఉంచి బ్రహ్మాస్త్రమంత్రములతో వాటిని అభిమంత్రించెను. ఆ రావణసుతుడు అగ్నికి హవిస్సులను సమర్పించుచూ బ్రహ్మాస్త్రమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యచంద్రులు, నక్షత్రములు, అంతరిక్షమున గల ఇతర ప్రాణులు భీతికి లోనయ్యెను. అగ్నివలే తేజోమూర్తియు, మహేంద్రునివలే మిక్కిలి ప్రతిభాశాలియు, అద్భుతమైన మంత్రశక్తి గలవాడును అయిన ఇంద్రజిత్తు తన అగ్ని కార్యములు అనగా హోమములు పూర్తి అయిన పిమ్మట ధనుర్బాణములతో, ఖడ్గములతో, రథాశ్వములతో, సారథితో సహా కూడి ఆకాశమునకు ఎగిరి అంతర్ధానమాయెను. అంతటా అశ్వములతో, రథములతో, ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాక్షస సైన్యము యుద్ధోత్సాహముతో కేకలు పెట్టుచూ పురోగమించెను. ఆ రాక్షస సైనికులు వేగముగా దూసుకొని పోగలవి, చక్కగా అలంకరింపబడినవి అయిన చిత్ర విచిత్రములగు పెక్కు బాణములతోడను, ఇనుప గుదియలతోడను, అంకుశములతోడను సమరరంగమున వానరయోధులను దెబ్బతీసిరి. అంతట క్రోధమూర్తి అయ్యున్న ఇంద్రజిత్తు రాక్షస వీరులను జూచి, వీరులారా, వానరయోధులను చావగొట్టుటకై రెట్టింపు ఉత్సాహముతో యుద్ధము చేయుడు అని వారిని ప్రోత్సహించెను. అంతట రాక్షస వీరులందరూ విజయకాంక్షతో జయజయధ్వనులు గావించుచూ భీకరులై వానరులపై శరవర్షములను కురిపించిరి. రాక్షసయోధులతో గూడియున్న ఇంద్రజిత్తు మొనదేలియున్న బాణముల చేతను, గదల చేతను, ఇనుప రోకళ్ల చేతను రణమున వానరులను తీవ్రముగా హింసింపసాగెను. కదనరంగమున ఆ విధముగా హింసింపబడుచున్న వానరులు అందరును ఒక్కుమ్మడిగా పాదపాయుధులై మేటివీరుడైన ఇంద్రజిత్తు మీదికి దాడి చేసిరి. అంతట రావణుని సుతుడు మహా తేజస్వి మిగుల బలశాలి అయిన ఇంద్రజిత్తు వానరుల దేహములను నుగ్గు నుగ్గు గావించెను. ఇంకనూ అతడు మిక్కిలి ఆవేశపూరితుడై ఒక్క బాణముతోడను వరుసగా 5, 7, 9 శరములతోడను కపియోధులను ఛేదించెను. ఆ దృశ్యమును గాంచుచూ రాక్షసులు హర్షముతో పొంగిపోయిరి. సమరమున వీరుడు దుర్జేయుడు అయిన ఇంద్రజిత్తు బంగారముతో అలంకృతమై సూర్య తేజస్సుతో ఒప్పుచున్న వాడి అయిన శరములను ప్రయోగించి వానరులను చీల్చి చెండాడెను. వానరులెల్లరునూ ఇంద్రజిత్తు శరముల ధాటికి ఎంతయో దెబ్బతిని మిగుల గాయపడిరి. వారు దేవతలచే కొట్టబడిన రాక్షసుల వలె రణభూమిపై పడిపోయిరి. క్రమముగా వానరులు తేరుకొనిరి. అనంతరము సూర్యుడు తన వాడి కిరణముల చేతవలే ఇంద్రజిత్తు తన నిశిత శరములచే తమను తపింపజేయుచుండగా కపివరులు మిగుల క్రుద్ధులై సమరభూమియందు అతని మీదికి విజృంభించిరి. కాని తరువాత ఇంద్రజిత్తు యొక్క శరముల ప్రభావమునకు వానరుల దేహములు చిన్నాభిన్నములై నిత్తురుగారుచుండెను. వారి మనస్సులు వ్యాకులత చెందెను. అందువలన వారు విధిలేక వెనుతిరిగి పారిపోయిరి. అయితే పిమ్మట వారు రామకార్యము కొరకు ప్రాణాలను అర్పించుటకైనను సిద్ధపడి కేకలు పెట్టుచూ పెద్ద పెద్ద శిలలను ఆయుధములుగా గొని యుద్ధభూమియందు ఆ నిశాచరుని ఎదుర్కొనుటకు ముందునకు సాగిరి. పిమ్మట వానరవీరులు స్థిరముగా నిలిచిన వారై మహావృక్షములను, పర్వత శిఖరములను, బండలను ఆ రావణసుతునిపై బలము కొలది అవిచ్ఛిన్నముగా విసరివేసిరి. అంతట మహా తేజస్వి యుద్ధవీరుడు అయిన ఇంద్రజిత్తు ప్రాణములను తీయగల వృక్షములు, పెద్ద పెద్ద బండలు, పర్వత శిఖరములు పరంపరగా తన మీదికి వచ్చుచుండుటను గమనించి వాటిని తన ఆయుధములతో నివారించెను. తదుపరి యుద్ధమున సమర్థుడైన ఆ నిశాచరుడు అగ్నితుల్యములై విషసర్పములతో సమానములగు తన శరములచే వానర సైన్యములను చిత్తు చిత్తు గావించెను. అతడు తీవ్రమైన 18 బాణములతో గంధమాదనుని దెబ్బతీసెను.
పిదప దూరముననున్న నలుని 9 శరములతో కొట్టెను. తదుపరి ఆ మహావీరుడు 7 బాణములతో మైందుని ఆయువు పట్టులను ఛేదించెను. రణమున 5 శరములతో గజునిపై దెబ్బతీసెను. పిమ్మట ఇంద్రజిత్తు 10 బాణములతో జాంబవంతుని, 30 శరములతో నీలుని కొట్టెను. తదుపరి దైవదత్తములైన తీక్షణములైన ఘోర శరములతో సుగ్రీవుని, వృషభుని, అంగదుని, ద్వివిధుని సొమ్మసిల్లజేసెను. పిదపాతడు ప్రళయకాలాగ్నివలే క్రుద్ధుడై పిచ్చి ఆవేశముతో పెక్కు బాణములను ప్రయోగించి ఇతర వానర ప్రముఖుల ప్రాణములు అన్నబట్టునట్లు చేసెను. అనంతరము అతడు ఆ మహాసమరమునందు సూర్యతేజస్సుతో ప్రకాశించుచు శీఘ్రముగా సాగిపోగల పదునైన శరములతో వానరసేనలను మధించివేసెను. అనగా నుగ్గు నుగ్గు గావించెను. ఆ నిశాచర వీరుని శరపరంపర ధాటికి వానర సైనికులు వ్యాకులపాటునకు లోనై మూర్ఛిల్లిరి. వారి దేహములన్నీయును మిగుల గాయపడి రక్తమును ఎగజిమ్ముచుండెను. అతడు ఆ దృశ్యమునుగాంచి అంతులేని సంతోషముతో ఎంతయో విర్రవీగెను. ఇంకను మహాతేజస్వి రావణుని కుమారుడు, మహావీరుడు, దైవదత్తమైన బలముగలవాడు అయిన ఇంద్రజిత్తు ఖడ్గాధికములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించి వానరసేనలను త్వరగా మర్దించెను. అనగా పిండి పిండి గావించెను. తరువాత అతడు తన సైన్యములకు దూరముగా నేగి క్షణకాలములో వానరయోధులను సమీపించి ఆ మహాకదన రంగమున అదృశ్యుడై నిలిచి నీలమేఘము జలములను వలె తీక్షణమైన తన శర పరంపరను వారిపై వర్షింపజేసెను. పర్వత ప్రమాణములలోనున్న ఆ వానరవీరుల శరీరములు ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటికి శిథిలములయ్యెను. అతని మాయాజాలమున మిగుల దెబ్బతినిన ఆ కపివరులు వికృత స్వరములతో పొలికేకలు పెట్టుచూ వజ్రాయుధము యొక్క దెబ్బలకు మహాపర్వతముల వలె రణభూమియందు పడిపోయిరి. ఆ వానరులకు తమ వారిపై పడుచున్న బాణములు మాత్రమే కనపడుచుండెను. ఆ బాణములు మొనదేలి వాడిగా నుండెను. మాయచే ఆవృతుడైన రాక్షసవీరుడగు ఇంద్రజిత్తు వారికి కన్పట్టుటలేదు. అనంతరము రాక్షస గణములకు నాయకుడును మిగుల బుద్ధిశాలియు అయిన ఆ రావణసుతుడు వాడియై మొనదేలి సూర్యకిరణముల వలె ప్రకాశించుచున్న బాణ పరంపరచే సమస్త దిక్కులను కప్పివేశెను. అంతట వానరవీరులు దిక్కుతోచక విషాదగ్రస్తులైరి. పిమ్మట అతడు తేజరిల్లుచున్న అగ్నుల వలెను, నిప్పురవ్వలను చిందించుచున్న అగ్నిజ్వాలల వలెను విలసిల్లుచున్న సోలములను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను బలముగా లాగి వానరవీర సైన్యముపై అవిచ్ఛిన్నముగా ప్రయోగించెను. అనంతరము ఇంద్రజిత్తు అగ్నితుల్యములైన బాణములచే వానరయోధులను చితుకబాదెను. అప్పుడు రక్తసిక్త దేహములతో ఆ కపివరులు ఎరుపు వన్నెతో ఒప్పుచూ పూర్తిగా వికసించిన పువ్వులు గల మోదుగు వృక్షముల వలె విలసిల్లిరి. రాక్షసవీరుని యొక్క అస్త్రములకు మిగుల గాయపడిన ఆ వానర ప్రముఖులు వికృత స్వరములతో గావుకేకలు పెట్టుచూ ఒకరినొకరు పట్టుకొని ముందునకు నడుచుచూ యుద్ధభూమియందు పడిపోయిరి. ఇంద్రజిత్తు ఉనికిని తెలిసికొనుటకై ఆకాశము వైపు చూచుచున్న కొంతమంది వానరులు ఆ నిశాచరుని బాణములకు కన్నులు దెబ్బతినుటచే చూపు తగ్గిపోయిన వారై పరస్పరము ఆలంబనము కొరకు యత్నించుచూ క్రిందపడిరి. హనుమంతుని, సుగ్రీవుని, గంధమాదనుని, జాంబవంతుని, వేగదర్శిని, మైందుని, ద్వివిధుని, నీలుని, గవాక్షుని, గజుని, గోముఖుని, కేసరిని, హరిలోముని, కపివరుడైన విద్యుద్దంష్ట్రుని, సూర్యాననుని, జ్యోతిముఖుని, వానరముఖ్యుడైన దధిముఖుని, పావకాక్షుని, నలుని, కుముదుని తదితరులైన వానరశ్రేష్ఠులను అందరినీ రాక్షస ప్రముఖుడైన ఇంద్రజిత్తు వాడి అయిన ఈటెలను, సోలములను, బాణములను మంత్రపూర్వకముగా ప్రయోగించి వాటితో బలముగా దెబ్బతీసెను. ఆ నిశాచరుడు ఇంకనూ మిగిలియున్న కపిప్రముఖులను గదాదులతోడను బంగారు పుంఖముల గల బాణములతోడను చీల్చి చెండాడెను. పిదప సూర్యకిరణముల వలె తేజోవంతములైన బాణములను రామలక్ష్మణులపై కురిపించెను. మిక్కిలి అద్భుతములైన శోభలతో విలసిల్లుచున్న ఆ రాముడు అవిచ్ఛిన్నముగా వచ్చి పడుచున్న ఆ బాణ పరంపరను వర్షధారలను వలె లెక్కసేయక లక్ష్మణుని వైపు చూచుచూ ఇట్లు నుడివెను. అనగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపనున్నాడని గుర్తించి లక్ష్మణునితో ఇట్లు వచించెను. లక్ష్మణా, ఇంద్రునకు శత్రువైన ఈ రాక్షస ప్రముఖుడు
శత్రు భయంకరమైన వానర సైన్యమును పడగొట్టెను. పిమ్మట అతడు మనపై దెబ్బతీయుటకు పూనుకొనియున్నాడు. అతడు మిగుల బుద్ధిశాలి, బ్రహ్మ నుండి వరములను పొందియున్నాడు. భయంకరమైన తన రూపము కనబడకుండా ఆకాశమున నిలిచియున్నాడు. శస్త్రాస్త్ర సన్నాహములతో అంతర్హితుడై యుద్ధమునకు సిద్ధమైన ఆ ఇంద్రజిత్తును వధించుట ఎట్లు? సూక్ష్మబుద్ధిగల లక్ష్మణ, ఈ అస్త్రము బ్రహ్మదేవునకు సంబంధించినది. దీని మూలకారకుడు అతడు. పూజ్యుడైన ఆ పరమేష్టి శక్తి సామర్థ్యములు ఊహలకు అందనివి అని నేను తలంచుచున్నాను. ఈ అస్త్రము మనపై పడినను అందులకు ఏమాత్రము కలత చెందక మనము దానికి తట్టుకొని నిలువవలయును. ఈ రాక్షస ప్రముఖుడు తన యొక్క బాణ పరంపరచే దిక్కులను అన్నింటినీ కప్పివేయుచున్నాడు. అందువలన వానర వీరులందరూ భూమిపై పడిపోయిరి. కావున వానర సైన్యమంతయును శోభావిహీనమయ్యున్నది. తమ్ముడా, ఇప్పుడు మనము రోషహర్షములను మాని యుద్ధము నుండి నివృత్తులమై స్పృహను కోల్పోయినట్లు పడియుందము. అట్టి స్థితిలోనున్న మనలను గాంచి ఇతడు విజయలక్ష్మిని పొందినట్లు భావించి తప్పక రావణుని మందిరమునకు చేరును. పిమ్మటవారు ఉభయులును ఇంద్రజిత్తు యొక్క బాణ పరంపరచే పీడింపబడినట్లుగా మసలుకొనిరి. అంతటా ఆ రాక్షస వీరుడును రామలక్ష్మణుల పరిస్థితిని గమనించి సంతోషముతో యుద్ధరంగమున జయజయనాదములను వనర్చెను. అప్పుడతడు ఆ వానర సైన్యమును రామలక్ష్మణులను ఈ విధముగా విషాదమున ముంచి రావణుని భుజబలముచే సురక్షితముగానున్న లంకానగరమున శీఘ్రముగా ప్రవేశించెను. అప్పుడు రాక్షసులందరూ ఇంద్రజిత్తును కొనియాడసాగిరి. అంతటా అతడు జరిగిన వృత్తాంతమును సంతోషముతో తండ్రికి విన్నవించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 73వ సర్గము.